చదవర తమ్మి ఎదగర చెల్లి చరిత్రను నిర్మించేలాను చదివే తరగని ఆస్తై సమాజంలో నిలబెడుతుంది చక్కటి భవిష్యత్తునిస్తుంది. ఆ ఊలాను రాయర చిన్నా ఏఐఓలను దిద్దర కన్నా ABCDEFGH చదవర కన్నా IJKLM నిల్చున్నారంటే వాళ్ళ పట్టుదల. మహిళలు ముందుకు రావాలి. మహిళలు ముందుకు వస్తేనే ఇప్పుడు మనము ఇంట్లో వంట చేయగలము, ఇక్కడికి వచ్చి మాట్లాడగలము. మగవాళ్ళు వంట చేయగలుగుతారా? అన్ని పనులు చేయలేరు, మనం మాత్రమే చేయగలుగుతాం. ఆడవాళ్ళు ముందుకు రావాలి, చదువుకోవాలి. రోజా తను రోజా గురించి నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదు. రోజా ప్రతిఫలము అంటే నాకు మనం ఒక పని చేస్తే డబ్బులు వస్తాయని మనం పని చేస్తాం. ఆమె ప్రతిఫలం ఆలోచించకుండా ఆమె పని ఆమె చేసుకుంటూ మళ్ళీ సాయంత్రం ట్యూషన్లు చెప్పడం ఆమెకు కుదిరినంత చేస్తుంది. మనకి ఏమైనా ట్యూషన్ ఫీజు వస్తుందా అంటే కాదు కదా. ఎవరి కోసం చేస్తుంది ఆమె? పిల్లల్ని మనం తల్లిదండ్రులు పంపించాలి, చదువుకోమని చెప్పాలి. బుక్స్ కోసం మీకు ఏదైనా కావాలంటే మాకు ఇదిగో మేము ఇలా చదువుకుంటున్నాం, మాకు ఏదైనా ఫెసిలిటీ ఇవ్వండి కర్ణాకర్ గారిని అడగండి. మీరు ముందు చదువుకోవాలి కదా. మంచి ఏమంటారు ఇప్పుడు పిల్లలు ఎవరైతే ఉన్నారో నేను చెప్తున్నాను కదా, మా తాతయ్య అమ్మమ్మ వాళ్ళ పేరు మీద మేము ప్రతి సంవత్సరము మేము ఇక్కడ సర్వీస్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మా సేవలు తీసుకోండి. ఇక్కడ నుంచి డాక్టర్ ఒక డాక్టర్ రమ్మనండి, నేను చదివిస్తాను. నా పిల్లలు ఇక్కడ డాక్టర్లు. మా అమ్మ చదివించిన దానికి, మా నాన్న చదివించిన దానికి, మా నాన్న మేము నలుగురం పిల్లలు, నలుగురు మంచి ఉద్యోగాలు, నలుగురికి 4 కార్లు, మా పిల్లలకి కార్లు. ఎక్కడి నుంచి వచ్చాయి? మా అమ్మ నన్ను బడికి పంపిన కాడ నుంచి వచ్చింది. మీరు పంపిస్తున్నారా మీ పిల్లల్ని? సెల్ ఫోన్ చూస్తుంటే ఏం చేస్తున్నారు చెప్పరా? చెప్పాలి. ఏం చేస్తున్నాం అనేది ఆలోచించుకోవాలి. మనం ముందుకు వెళ్ళాలి కదా. అందరూ ఆలోచించుకోండి అమ్మా పెద్దలు. నేనేమో మీకు నీతులు చెప్పడానికి రావట్లేదు, మీరు ఆలోచించుకోండి. మీ భవిష్యత్తుకు పాడు చేసుకోవద్దు. సెల్ ఫోన్ ఎందుకు? మనం రీల్స్ చూస్తాం, టకా టకా టకా, ఎన్ని రీల్స్ తెలియదు, పోతనే ఉంటుంది. దానివల్ల ఏమొస్తుంది? పద్యాలు వస్తున్నాయా? వేమన పద్యాలు వస్తున్నాయా? ఎవరున్నారు? మన పోయిట్లు ఎవరున్నారు? మన రచయితలు ఎవరున్నారు? మీకు ఏం నాలెడ్జ్ ఉంది? ఆడండి, ఆటలు ఆడండి. నన్నయ్య వేషం వేయండి, తిక్కన వేషం వేయండి, అంబేద్కర్ వేషం వేయండి. వీళ్ళందరూ ఎవరు? కాంచీరామ్ ఎవరు? వాళ్ళ గురించి చరిత్రలు చదవండి. బుక్స్ ఏమైనా కావాలంటే అన్నని అడగండి. ఆయన పర్సనల్ లైఫ్ ఉంటుంది కదా. ఆయనకు కార్లు కావాలి, మెడల్ కావాలి, ఉద్యోగాలు చేసుకోవాలి, అన్ని మాలాగే ఆయనకు ఉంటుంది కదా. ఎందుకు ఆయన లైఫ్ ఇక్కడ పెట్టాడు? ఇప్పుడు 4 రోజుల నుంచి ఇల్లు ఎందుకు తిరుగుతున్నాడు? ఆయనకి ఏం అవసరం? ఎవరి గురించి చేస్తున్నాడు? పిల్లలు ఆలోచించుకోండి. ఇప్పుడు మీరంతా ఏం చెప్తున్నారు? మా బాబాయ్ డాక్టరు, మా మామయ్య ఇంజనీరు. తర్వాత ఎవరు ఇంజనీర్లు ఎంతమంది రాలేదు? తర్వాత ఎన్ని జనరేషన్స్ వచ్చాయి? వెంకటేశ్వర్లు మా అన్న. ఆ వెంకటేశ్వర్లు అన్న తర్వాత ఎంతమంది ఇంజనీర్లు అయ్యారు చెప్పండి? మా ఆయన ఎప్పుడో ఇంజనీర్ 92లో. 92 తర్వాత ఇప్పుడు 2026. ఎంతమంది ఇంజనీర్లు వచ్చారు? ఏం చేస్తున్నారు? తాగడాలు అవన్నీ. అంటే నేను వాటి జోలికి వెళ్ళట్లేదు, దయచేసి నన్ను తప్పుగా అనుకోకండి. నాకు కోపం వస్తుంది. ఈ పగడేరుకు ఒక పౌరుషం ఉంది. జగ్గన్న, మా తాత మల్లయ్య ఈ పగడేరు కోసం ఏం చేశారో మీకు తెలుసా? అసలు వాళ్ళ జీవితాలు త్యాగం చేసి మీరు ఒకరోజు అడవిలపై పడుకుంటూ తెలుస్తుంది. అడవిలో పడుకుంటూ తెలుస్తుంది వాళ్ళు ఎవరి కోసం త్యాగం చేశారు. ఆ రోజు పరిస్థితి పగడేరుకు ఉంది కాబట్టి ఆ త్యాగం వాళ్ళు చేశారు. దాని విలువను మనం ఏం చేస్తున్నాం? సెల్ ఫోన్లు, తాగడాలు, సిగరెట్ తాగడాలు, మందులు కొట్టడాలు, బైకులు తిరగడాలు. ఇవా మీరు చేయాల్సింది. చేసే వాళ్ళని మాత్రమే అంటున్నాను. చేయని వాళ్ళు, బుద్ధిగా చదువుకునే వాళ్ళు నిరూపించండి. నిరూపించాలి కదా. ర్యాంకులేవి? స్టేట్ ర్యాంకులేవి? ఆ అన్న మమ్మల్ని బయటకు తీసుకురావడం కోసం, ఆ టెస్టుల కోసం నా మేడం వీళ్ళు చదువు చెప్తున్నారు. తర్వాత మీకు ఇప్పుడు ఎవరైతే స్టూడెంట్స్ వెళ్తున్నారో ర్యాంకులేవి? నాకు ర్యాంకులేవి కనపడట్లేవు. పగడే నుంచి ర్యాంకులేవి? నేను ఇక్కడ పుట్టిన ఈ మట్టి నాది, నాకు ఇల్లు ఉంది, నాకు పొలం ఉంది, మా నాన్న, మా అమ్మ, మేమందరం ఇక్కడ మనుషులు. మేము ఇక్కడ ఉన్నామంటే మీరు కూడా ఇక్కడ ఉండాలి కదా. ఇప్పుడు ఈ అమ్మాయి వీళ్ళిద్దరు యువత లేడీస్ వాళ్ళు ముందుకు వచ్చారంటే మీరందరూ సపోర్ట్ చేస్తున్నారు. కానీ ధైర్యం సాహసంతో బయటకు వచ్చారు కదా. మీరందరూ కూడా రావాలి కదా. వెనకాల మాటలు అనేవి, ఇదిగో ఆమె చూసావా అలా కట్టుకుంది, ఈమె చూసావా ఇది కట్టుకుంది, అవన్నీ పనికిరాని మాటలమ్మా. వాటి వల్ల ఉపయోగమే లేదు. చదువు చెప్పించండి పిల్లలకి. ఏం చదువుకుంటున్నారు మీరు? ఇవాళ ఏం పాఠం చదివారు? పిల్లల్ని అడగండి. అడుగుతున్నారా అమ్మలు? మీకు కూడా సెల్ ఫోన్లో, టీవీలో సరిపోతున్నాయా? మీకు కూడా అవే సరిపోతున్నాయా? చెప్పండి. చప్పట్లు పట్టడానికి, ఏది వినడానికి కాదు. నేను ఇట్లానే మాట్లాడతా. మీకు బాధ అనిపించినా ఇదే మాట్లాడతా. ఎందుకంటే తెలుసుకోవాలి, అందరూ బాగుపడాలి.
నేను చెప్తున్నాను కదా, మీరు ఒక్కరు డాక్టర్ సీట్ తెచ్చుకోండి, నేను చదివిస్తా ఉంటున్నా. ఎవరు చదువుతారు పిల్లల్లో చెప్పండి? డాక్టర్ ఎవరు అవుతారు చెప్పండి? మీరు చెప్పండి. అందరు చేతులు ఎత్తడం కదా, అయ్యి చూపించకపోతే ఊరుకొని చెప్తున్నా. చేయొద్దని అనుకోలేదు. నా కొడుకు అయ్యాడు, 24 గంటలు కష్టపడ్డాడు. ఇదే స్టేజ్ మీద BDSకి వచ్చినప్పుడు నేను అమ్మ MTS చదువుతానని ప్రామిస్ చేసిండు. మీలాగా ఉంటే చెయ్యెత్తి వదిలిపెట్టలే. మీలాగా నా కొడుకు MTS కంప్లీట్ చేశాడు. చప్పట్లు కొట్టండి వాడికి. మళ్ళీ సన్మానం చేయించుకోవడానికి రమ్మంటే అమ్మ నేను కరుణాకరణ కంటే చాలా తక్కువ అమ్మ, కరుణాకరణ చేసే సేవ చాలా గొప్పది, అక్కడ టీచర్లు చేస్తున్న సేవ చాలా గొప్పది, వాళ్ళకి చేయి సన్మానం అని చెప్పాడు నా కొడుకు. ఈ ప్రైజులు కానీ ఇక్కడ భోజనాలు కానీ అవన్నీ కూడా నా కొడుకు నా పిల్లలు చేస్తున్నారు. వాళ్ళకి నేర్పిస్తున్నాను నేను. మనమే తినొద్దు, మనమే ఉండకూడదు, మనం మన ఊరు, మన మనుషులు. మీరందరూ ఎవరు? ఇప్పుడు ఎవరు వర్షాలు చూసుకున్నా నాకు మీరు చుట్టాలు, మీకు చుట్టామే కదా. నేనేం గొప్పదాన్ని ఆకాశం నుంచి ఏం రాలే. నేను కూడా కష్టపడి పిల్లల్ని చదువు పెంచుకుంటూ నేను LLB కంప్లీట్ చేశాను. ఉద్యోగానికి పోకుంటూ LLB కంప్లీట్ చేశాను. నాకు ఎవరు చెప్పారు చదువుకోవాలి? మీరు ఏదైనా అన్యాయము, ఆడవాళ్ళు ఏదైనా అన్యాయం అనిపిస్తున్నప్పుడు ఒకరికొకరు మాట్లాడుకొని ఒకరికొకరు సహాయం చేసుకోవాలి. నేను 10 రూపాయల బ్రెడ్ ఖరాబ్ అయిపోతే చూసుకోలే, దాన్ని తినేటప్పుడు చూసుకునేసరికి వెనకాల బూజు వచ్చింది. నాకు చాలా కోపం వచ్చింది. నేను మీలాగా పడేయలే, వాడికి మెయిల్ చేసి ఏంద్రా ఇది నేను ఫోటోలు పెట్టి వైరల్ చేస్తా అంటే వాళ్ళ కంపెనీ వాళ్ళు ఉరుక్కుంటూ వచ్చి నా కాళ్ళగడ్డ పెంచున్నారు. సారీ మేడం నేను చూసుకోలేదు, సారీ మేడం అంటే మనకు ఆ కెపాసిటీ ఉండాలి, క్వశ్చన్ చేసే కెపాసిటీ ఉండాలి. దేనికైనా మనకు ఏదైనా వస్తువులు ఖరాబ్ అయితే ఇది ఏమైంది, మనకు న్యాయం జరగాలి. ఇప్పుడు మనం ఏదైనా పోలీసులు ఇవన్నీ అంటే భయం కాదు, మనం చేస్తున్న తప్పేంటి, మనం పోలీస్ స్టేషన్కి ఎందుకు పోతున్నాం, పోలీసులు కానీ న్యాయం కానీ వీటిపైన అవగాహన సదస్సులు ఉండాలి. మీరు మాట్లాడితే ఏమైనా అర్థమవుతుందా? మాట్లాడుతున్నా కానీ నిజం మాట్లాడుతున్నాను. దయచేసి తప్పుగా అనుకోకండి. ఈ అవేర్నెస్ కోసం నేను మాట్లాడుతున్నాను. మహిళలు ముందుకు రావాలి. నేను ముందు చెప్తున్నానమ్మా, మహిళలు పెద్దవాళ్ళైనా ఎవరైనా సరే మహిళలు ముందుకు రావాలి. ఒకరినొకరు పిల్లలు ఎక్కడ ఆడుతున్నారా, ఏం ఆడుతున్నారా, చదువు అని చెప్పగలగాలి. వాళ్ళు తిరగబడతారు. ఇప్పుడు పిల్లలకి మనం చెప్పేటట్టే లేదు, కానీ మనం చెప్పాలి. చెప్పిన తర్వాత కూడా వినలేదనుకోండి వాళ్ళ ఇష్టం, మనం ఏం చేస్తాం? థ్యాంక్ యూ వెరీ మచ్. నేను త్వరపాటే మాట్లాడుతున్నాను, కానీ నా కోపము పగడే నుంచి ఇంకా తర్వాత ఎవరు రావట్లే. ఈయన ఎన్ని సంవత్సరాల నుంచి కష్టపడుతున్నాడు. ఒక సీటేనా మీరు ఆశించేది? ఒక సీటేనా చెప్పండి? సీటు కాదు. మీరు ఎక్కడ ఉండాలి? న్యాయవాదులు లేరి, ఇంజనీర్ లేరి, డాక్టర్ లేరి, తర్వాత ఏమయ్యారు? మా పలానా కుటుంబంలో ఉన్నారు. నువ్వేం చేస్తున్నారు అబ్బాయి? వాళ్ళు ఉన్నారు, బాగానే ఉన్నారు. నేనున్న లాయర్, నేను బాగానే సంపాదించుకున్నాను. నువ్వేం చేస్తున్నావు? ఇట్లా రోడ్ల మీద తిరుగుతున్నావు, బండ్లు వేసుకొని, 3 వేసుకొని, 4 వేసుకొని. దానివల్ల ఏం ఉపయోగం? మీ నాన్న ఏం చేస్తాడు, మీరేం చేస్తాడు? మా నాన్న చాలా కష్టపడి నలుగురిని పెంచాడు. మా నాన్న మేము నలుగురము, మా నాన్న గర్వపడేలాగా మేము పెరిగాము. మా నాన్నకు మేము మంచిగా చూపిస్తున్నాం. మీరు మీ నాన్నలకు చూపించండి. నా కొడుకు ఇది, నా బిడ్డ ఇది అని చూపించుకునేలాగా మీరు పెరగండి. పిల్లలు పెరగండి. చేతులు ఎత్తినట్టు కాదు. నేను అన్ని ఫోటోలు పెట్టుకున్నా, డాక్టర్లు కాలేదో బిడ్డ చెప్తున్నాను. థ్యాంక్ యూ. మా నాయన నిండు వాసనట్టదే, ఓ నాయన మా నాయన ఒకప్పుడు, మా నాయన పండు పున్నమంటదే, ఓ నాయన నేను వచ్చినప్పుడు, ఓ నాయన నిండు వాసనట్టదే, ఓ నాయన మా నాయన ఒకప్పుడు, మా నాయన పండు పున్నమంటదే, ఓ నాయన మా నాయన గుండె తట్టే అదే నన్ను ఊయల్లో పెరగదే. పెరుగల్లా
ఉండగా ఓ నాయన చింతలేసినాడులే మా నాయన ఏడుళ్ళు చెప్పుకుండేలా ఓ నాయన నా పెళ్లి చేసినాడులే మా నాయన కన్నీళ్ళు రచికుండేలా ఓ నాయన చింతలేసినాడులే మా నాయన చిన్ననాడు తనకైతే inferior to anyone. I shall be the leader wherever I am. I shall do what I love and be different. I shall always think big and aim high. I shall be honest, hardworking,